తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రీసెంట్గా తన సొంత జిల్లా చిత్తూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. సామాజిక పెన్షన్ల పంపిణీలో పాలు పంచుకునే నిమిత్తం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని రామానాయుడుపల్లికి వెళ్లారు. అక్కడ పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన చంద్రబాబు ఆయా కుటుంబ సభ్యులతో హుషారుగా గడిపారు. ఆయా కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకుని మరీ వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఇద్దరు బాలికలు 2 లక్షల రూపాయల చొప్పున డిపాజిట్ చేసి వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. ఈ పర్యటన బయలుదేరే ముందు చంద్రబాబు 2 కీలక నిర్ణయాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరీ తన ఇంటి నుంచి బయలుదేరారు. చంద్రబాబు తీసుకునే 2 నిర్ణయాల కారణంగా ఏకంగా 2 లక్షల మంది దాకా ఉద్యోగులకి భారీ ఊరట లభించిందని చెప్పాలి. వాటిలో మొదటి దాని విషయానికి వస్తే రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాలు, పట్టణాల్లో గ్రామ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో జగన్ సర్కార్ ఏకంగా 1,60,000 మంది ఉద్యోగులను నియమించింది. ప్రభుత్వం నియమించిన మేరకే వీరి నియామకం జరగడంతో వాలంటీర్ల మాదిరిగా వీరి సర్వీసును తొలగించడం కుదరలేదు. దీంతో వీరి సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించిన చంద్రబాబు సర్కార్ వారిని ఆయా సచివాలయాల్లో సర్దుబాటు, మిగిలిన వారి ఇతర శాఖలు మళ్లించడం వంటి హేతుబద్ధమైనటువంటి వ్యవహారానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా 1,60,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆయన ఉద్యోగ భద్రతను కల్పించినట్లయింది. ఇక చంద్రబాబు తీసుకున్న రెండో నిర్ణయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్ల రిటైర్మెంట్ వయసును ఏపీ ప్రభుత్వం 62 ఏళ్లు పెంచింది. అంటే వారి కొలువులకి కాల పరిమితిని మరో 2 ఏళ్లు పెంచడమే కదా ఈ నిర్ణయించడంతో రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 42,000 మంది ఆశా వర్కర్లకి లబ్ధి చేకూరినట్లయింది. ఇక వీరికి అప్పటిదాకా అందుతున్న ఇతరత్ర ప్రయోజనాలు కూడా మరింతగా పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్లకి తొలి 2 ప్రసవాలకి 180 రోజులు చొప్పున వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగ విరమణ తర్వాత ఇతర శాఖల ఉద్యోగుల మాదిరి ఆశా వర్కర్లకు కూడా ఆర్థిక భరోసా అందించేలా గ్రాట్యుటీ ఇవ్వాలని కూడా చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పదవి విరమణ సమయంలో ఒక్క ఆశా వర్కర్కి 1,50,000 మేర ప్రయోజనం అనేది దక్కుతుంది. ఇది ఒక గొప్ప డబుల్ ధమాకాగా చెప్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ దేశంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీకి సాధ్యంగాని విజయాన్ని నమోదు చేసిన పార్టీ. ప్రస్థానం మొదలుపెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన పార్టీ. దేశానికి ₹2 కిలో బియ్యాన్ని పరిచయం చేసిన పార్టీ. కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని తూట్లు పొడుస్తూ జాతీయ స్థాయిలో కూటమికి శ్రీకారం చుట్టిన పార్టీ. ఇప్పుడు కూడా ఎన్డీఏకి హ్యాట్రిక్ పవర్ అందించినటువంటి పార్టీ. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ ప్రత్యేకతల జాబితా చాలా పెద్దగా ఉంటుంది. సరే, అసలు విషయం ఏంటంటే టీడీపీ బలం ఏమిటో ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఒక్కటంటే ఒక్క ముక్కలో చెప్పేశారు. తన సొంత జిల్లా చిత్తూరులో గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో రామానాయుడుపల్లిలో రీసెంట్గా పర్యటించిన ఆయన వ్యాఖ్యలు చేశారు. సామాజిక పెన్షన్ల పంపిణీలో పాలు పంచుకునేందుకు రీసెంట్గా ఆయన గ్రామానికి వెళ్లారు. లబ్ధిదారుల ఇళ్లకి వారితో మమేకమయ్యారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీ గురించి మాట్లాడిన చంద్రబాబు టీడీపీని ఓడించడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు అన్నారు. టీడీపీని ఓడించడం ఏ పార్టీకి సాధ్యం కాదన్నారు. ఒకవేళ టీడీపీ ఓడిందంటే దానికి ఒకే ఒక్క కారణం ఉంటుందని ఆయన తెలిపారు. అదేంటంటే టీడీపీ కార్యకర్తలు అసంతృప్తితో ఓటు వేయకుండా ఇంట్లోనే పడుకుంటే టీడీపీ ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలు పార్టీని వీడి పక్కన వెళ్లేవారు కాదని చంద్రబాబు అన్నారు. పార్టీ కార్యకర్తల దగ్గర పసుపు రక్తం తప్ప వేరే ఏది లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.